హాయ్ ఫ్రెండ్స్, మనం మిర్చి కసాలను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇట్లా దొడ్డు మిర్చీలు తీసుకొని ఇట్లా కట్ పెట్టుకోవాలి. సో మనం ఎంత చేసుకోవాలనుకున్నామో అన్ని మిర్చీలు తీసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఉల్లిగడ్డ రసం, ఇది రెడీ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ కడాయి పెట్టేసుకోండి స్టవ్ మీద, అండ్ దానికి తగినంత కొంచెం నూనె పోసుకోండి, ఆయిల్. తర్వాత నెక్స్ట్ మనం ఫస్ట్ తీసుకోవాల్సిన ఐటమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసేసి కొంచెం కలర్ వచ్చేదాకా కొంచెం మంచిగా వేగనివ్వాలి. కొంచెం కలర్ వచ్చేదాకా చూసుకోండి, మరీ ఎక్కువసేపు పెట్టకుండా. నెక్స్ట్ ఐటమ్ మనము ఇందాక రెడీ చేసుకున్న ఉల్లిగడ్డ రసము అది వేసేసేయండి. వేసి ఈ రెండు మంచిగా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకొని అది కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ మనము పోపులు వేసుకుందాము. పోపులు జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ మినప్పప్పు, నెక్స్ట్ పసుపు, ఇవన్నీ వేసుకొని నెక్స్ట్ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని వేసిన పోపులంతా బాగా వేగేటట్టు చూసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం సేపు అట్లా మిక్స్ చేస్తూ ఉండాలి. అది వేడికి కొంచెం బాగా కలుస్తుంది అండ్ వేగుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మిర్చి తీసుకోవాలి. అవి మనం ఇప్పుడు పొయ్యి మీద వేసేసుకుంటాం. డైరెక్ట్ అంతా అన్నీ వేసేసుకున్న తర్వాత మనము దాన్ని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇవి కూడా మొత్తం అన్నీ వేసేసి దాన్ని బాగా మంచిగా మొత్తం కలిసేటట్టు, అంటే ఫస్ట్ మనం చేసుకుంది ఒక మసాలా రెడీ చేసుకున్నాం అన్నట్టు ముందే. సో అందులోనే ఆ మసాలాలోనే మనం ఈ మిర్చీలు అనేది వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. మొత్తం స్టవ్ మీదనే వేడికి చేస్తే ఈ మిర్చి అనేది కూడా వేగాలి. సో అందుకే మనము దాన్ని డైరెక్ట్ స్టవ్ మీద వేసేసి బాగా ఈ ముందు మనం రెడీ చేసుకున్న మిక్చర్తో పాటు కలిపి మిక్స్ చేస్తూ ఉంటాం. అట్లా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసిన తర్వాత చూసుకొని దానికి తగినంత ఉప్పు అనేది వేసుకోండి, సాల్ట్. ఇప్పుడు మన క్వాంటిటీ ఎంత ఉందో దాన్ని బట్టి సాల్ట్ అనేది వేసుకోండి. మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోండి, సాల్ట్ అంతా కలిసేటట్టు బాగా మంచిగా మొత్తం మసాలాతో ఇంకా మిర్చితో బాగా కలిసేటట్టు సాల్ట్ మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం మిర్చి అనేది వేగిన తర్వాత చూసుకొని వాటర్ అనేది పోసుకోండి. కొంచెం ఈ వాటర్ పోసుకుంటే కొంచెం ఏంటంటే మిర్చి అనేది కొంచెం ఉడుకుతుంది, ఇట్లాగా కొంచెం తొందరగా ఉడుకుతుంది బాగా. మంచిగా ఫస్ట్ వేయించేసుకొని తర్వాత ఇప్పుడు చూడండి వాటర్తో మిక్స్ అయిపోయిన తర్వాత అది ఇప్పుడు నువ్వుల పొడి, మనం వేసేది నువ్వుల పొడి. ఆల్రెడీ మనం చేసుకున్న నువ్వుల పొడి రెడీగా, దాంతోపాటు బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. మంచిగా మనది రెడీ.